రైతే రాజు అన్నప్పుడు ఆ రైతు వండిచ్చే భూమికి ఎంత ఇల్వియాలే ఏం కథ. కానీ మన మేడ్చల్ గిర్మాపూర్ కాడ గీ రైతన్నకు జరుగుతున్న నష్టం చూడురి ఎంత గోసుందో. చెప్కరాయే కాక, ఏమైంది నీ భూమికి? నా పేరు వెంకటేష్ గౌడే, గిర్మాపూరు. నేను నరసింహగారిని కొడుకును. మాది ఒక 5 ఎకరాల పొలం ఉంది. ఈ క్రెషర్ వల్ల దుమ్ము వస్తుంది. మొత్తం అంతా ఏం తుకం మొలుస్తలేదు, వరి మొలుస్తలేదు. వరి అంతా నల్ల కాట్లు పడ్డాయి. వాళ్ళని అడిగితే మాకేం లేదు, నీ పాస్బుక్లు దేని అదే రోజు మాట్లాడి దినాన్ని మాట్లాడుతున్నారు. నాకు వద్దు, నా పొలం నాకు నష్టం జరుగుతుంది, రమ్మంటున్నా, వస్తలేరు. ఇది జరిగిన కథ. దాన్ని ఏం చేయాలి అనేది నేను మీలను సహకరిస్తున్నా. మీరు వచ్చి మనం మాకేమన్నా కొంచెం చూపెడతారేమో అన్నట్టుగా మేము అది చేస్తున్నాం. అధికారులకు కంప్లైంట్ ఇచ్చారా? మరి అధికారులు అంటే అంత అధికారులకు ముడుపులు చెందినాయి. ఎప్పుడు వస్తలేడు. మా ఊరు కౌన్సిలర్ రమ్మన్నా, ఆయన రమ్మంటే ఆయన ఏమన్నా ఆడున్నా అంటున్నాడు. ఆయన వస్తలేడు. ఎంపీటీసీ ఆయన రాజిరెడ్డి అన్నాడు, మొన్న వచ్చిండు. వచ్చి ఆయన కూడా ఇప్పుడు ఆయన వేరే కాడ సాగు కాడ పోయినా దుందేల సాగులు ఉన్నా అంటున్నాడు. నాకేమీ జరుగుతుంది, వీళ్ళు వస్తలేదు. ఏం నష్టం అంటే మనం దుమ్ము వచ్చి వరి తుకం మొలుస్తలేదు. వరి కూడా మొత్తం అంతా అట్లా దుమ్ము పడిపోయి దాన్ని మొలక కూడా రాలి, ఇత్తులు కూడా కాలి. ఎంత వేసినావు? తుకం ఎంత వేసినావు? నేను 3 ఎకరాలు వేసిన. 2 ఎకరాలు మామూలుగా ఈత చెట్లు అవి పెట్టుకున్నాను. అంతే. తుకం మొత్తం చనిపోయింది. మేము తుకం పోసినామే, అంతా చనిపోతుంది. అధికారులు పట్టించుకోవట్లేరు. అధికారులు వచ్చి మాకేమైనా న్యాయం చేయమని అడుగుతున్నాం మేము. అది ఇన్నరా కథ ఎట్లుందో. మంచిగా పంట వండే జాగపొంటి క్రషర్ మిషన్లో అడ్డగోలుగా బ్లాస్ట్ చేసుడుతోనే కాకోల భూమి పంటకు పనికి రాకుండా అయిందట. అడగాల్సిన వాళ్ళని అందరిని అడిగినా కూడా ఎవ్వరు కూడా చెవిన పెడతలేరట. అంతేకాదు, అందాల్సిన వాళ్ళందరికీ ముడుపులు కూడా అందినాయట. అయినా కూడా ఒక్క ఆఫీసర్ కూడా పట్టించుకుంటలేరు. దేవుడా, జర ఎట్లనైనా చేసి నాకు న్యాయం జరిగేటట్టు చూడమని మీడియా ముంగట్టుకొచ్చి మొరబెట్టుకుంటుండు. పాపం పంట చేనే నమ్ముకొని ఉన్న రైతులకు గీ గోసలు దప్పుతలేవు కదా. మళ్ళీ ఆఫీసర్లు కూడా ఎందుకు ఇంత పట్టనట్టుంటుర్రో వాళ్ళకే తెలవాలి. పైసలైతే బరాబర్ కావాలి కానీ న్యాయం చేసేందుకు ఎవ్వరు రారు. జరగా పెద్ద మనిషికి న్యాయం జరగాలని మన ఆర్జే న్యూస్ నుండి కూడా మేము కూడా కోరుకుంటున్నాం. నువ్వేం రందివాడకే పెద్ద మనిషి, నీకు బరాబర్ న్యాయం జరుగుతుంది. మీరు కూడా ఏమంటారులా? సరే, ఇసంటి ముచ్చట్లు ఇంకా మస్తుగా పట్టుకొస్తాను. అప్పటిదాకానైతే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. షేర్ల పనే కాబట్టి షేర్లు చేయురి.